బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈరోజు? ఈ పల్లిని బాచ్పల్లి కాకుండా మారుద్దాం అనుకుంటున్నానండి, అందమైన మహిళల పల్లి అని కదా. ఎక్కడ అంటే హైదరాబాద్ మొత్తం తిరిగాను, కానీ ఇంత అందమైన మహిళలు చూస్తున్నానంటే బాచ్పల్లిలోనే, కాబట్టి పేరు మారుద్దాం అనుకుంటున్నాను. హార్టీ వెల్కమ్ రవి గారు టు బాచుపల్లి శ్రీ హోమ్స్ కాలనీ. దిస్ ఇస్ తెలుగు షో, తెలుగు ఆడియన్స్. శ్రీ హోమ్స్ ఇంగ్లీష్ మీడియమా? నో కోర్స్, ఓన్లీ తెలుగు మీడియం కోర్స్. ఇంత మంచి షో మా కాలనీలో, మా బాచుపల్లిలో ఆర్గనైజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. యు ఆర్ లుకింగ్ వెరీ 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 హ్యాండ్సమ్. నేను మాత్రం వచ్చింది మీకోసం, మిమ్మల్ని చూద్దామని. మేము మిమ్మల్ని చూడటానికి వచ్చాం, కానీ నేను మాత్రం మనసారా మిమ్మల్ని అక్క అని పిలుద్దామని వచ్చాను. ఓకే తమ్ముడు, ఎలాగైనా ఫైన్. అంతే అక్క, నీకోసం వచ్చా. ఇవాళ మొత్తం గిఫ్ట్లన్నీ నీకే అక్క. థాంక్స్ తమ్ముడు. ఇవన్నీ మనకు మామూలే అని మీరు ఎలాంటి సందర్భాల్లో అనుకుంటారు? అది క్రేజీ క్వశ్చన్. ఇలాంటి బిస్కెట్లు తింటాం మామూలే. అక్క నేను కూడా నీకు బిస్కెట్ వేసిన నమ్ముతావా అక్క? లేదు తమ్ముడు, నువ్వు నా మనసుకి చాలా దగ్గర ఉంటుంది, తెలుసు కదా అక్క. నా మనసు కూడా నువ్వు చాలా దగ్గర ఉన్నావు. మరి మన ఇద్దరం బిస్కెట్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? బిస్కెట్ మేడం ఎంత తెల్లగా ఉంటుంది మేడం. కొంచెం మేకప్ ఎక్కువ వేసినారు. మేకప్ ఎక్కువ వేసిరా? కానీ లేదండి, న్యాచురల్ గా వస్తున్నాడంటే ఆ మాత్రం వేయాలి కదా. మీకోసం నేను స్పెషల్ గా ఒక మ్యూజిక్ ప్లాన్ చేశా. ఆ మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అక్కడ నుంచి స్లో మోషన్ లో నడుచుకుంటూ రావాలి. ఒక హీరోయిన్ ఫీల్. ఓకే, ఒక హీరోయిన్ ఫీల్. రెడీ, మ్యూజిక్. మా బావని భయపెడతావు, ఇక్కడ నన్ను కూడా భయపెట్టాలి. మీ బావ ఇక్కడ లేడు, యుఎస్ లో ఉన్నాడు, భయపెట్టడానికి. హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఎందుకు మేడం, ఎందుకు అట్లా బావని అట్లా పంపించేశారు? వెళ్ళాల్సి వచ్చింది. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఉండాల్సి వచ్చింది. మనసులోని మాట. మేకప్ ఎక్కువైనా అందంగా ఉన్నారు. బిస్కెట్ అర్థమైంది చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవ అయినప్పుడు ఇలాంటివన్నీ కామన్ అనిపిస్తుంది. ఎందుకంటే అది కామన్. వైఫ్ హస్బెండ్ మధ్యలో మా ఇద్దరికి ఎందుకు గొడవ కాదు? నాకు నా పిల్లానికి, ఎవ్రీ పేర్ కి అయితేనే ఉంటాయండి. నాకు మా పిల్లానికి అసలు గొడవనే కాదు. అది గొడవ పడుతూనే నేను సైలెంట్ అయిపోతా. అలా సైలెంట్ పడితే గొడవలు ఉండవు. అలా సైలెంట్ ఉంటే గొడవలు ఉండవు కదా. మీరు చెప్పండి, గొడవ పడుతుంటే వైఫ్ సైలెంట్ అవ్వాలా, హస్బెండ్ సైలెంట్ అవ్వాలా? ఆబ్వియస్లీ హస్బెండే. వా, రాకాసులు, సీల్ రాకాసులు. మోహో, ఒక్కసారి నా మొగుడిని గెలిపిద్దామని ఉంటుందా మీకు? ఎవరైనా అందంగా ఉన్నారు అంటే ఓకే, ఇది కామనే కదా అనిపిస్తుంది. మీ అందానికి రహస్యం ఏంటి అది చెప్పండి. మా హస్బెండ్ సపోర్ట్. మీ హస్బెండ్ సపోర్ట్. దాని వల్ల అందం ఎందుకు వస్తుందండి? అన్ని పాజిటివ్ గా అలా తీసుకుంటే వస్తుంది. ఆ నవ్వుతూ ఉండడం వల్లనే మీకు అందం ఎక్కువైందేమో అని నేను నమ్ముతున్నా. అత్త కోడలకి గొడవైనప్పుడు, అత్త కోడలికి గొడవైనప్పుడు భర్త వచ్చాడనుకో, మీకు ఇది కామనే కదా, మీరు ఆడుకోండి, నేను ఎందుకు మధ్యలో అంటాడు. మీ ఇంట్లో విషయాలు చెప్తున్నారా ఇప్పుడు? లేదు, జనరల్ గా చెప్తున్నాడు. మీరు అత్తతో గొడవ పడరు? పడము. అట్లా చెప్పాలి, టీవీలో వస్తుందిగా. క్రేజీ క్వశ్చన్ కి క్రేజీ ఆన్సర్లు వచ్చాయి. అందులోకి వెళ్ళి 1 క్రేజీ ఆన్సర్. నాకు తెలిసి క్రేజీ ఆన్సర్ కాదు, క్రేజీగా కనిపించిన మా అక్క దయ్యం. క్రేజీగా కనిపించిన దయ్యాలు కూడా ఇంత అందంగా ఉంటాయని చూపించింది మా అక్క. రాక ఎప్పుడు ఇంతే అందంగా ఉండాలని, ఎప్పుడు ఇంతే అందరినీ అందంతో భయపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాత్రి మాత్రం కనిపించవు. మంచి పాట పెట్టే స్టూపిడ్. బాచుపల్లి శ్రీ హోమ్స్ లో వచ్చారు మిస్ యూనివర్స్, మిస్ ఇండియాలో, మిస్ వరల్డ్. వాళ్ళని చూడాలనుకుంటారా? అయితే మ్యూజిక్ పెట్టరా.
మీ పేరు? జ్యోతిక. జ్యోతిక గారు ఏం చేస్తుంటారు? ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఏం ఆన్లైన్? జ్యువెలరీ. వావ్, వెరీ నైస్ అండి. అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? అక్క. తమ్ముడు రోషనారా నా పేరు. నాకు నీ పేరు తెలియదా? అందరికి మన ఆడియన్స్ అందరికి చెప్తున్నాను. కానీ అందరికి నీ ముద్దు పేరు చెప్పినావా? చిన్నప్పటి నుంచి నేను ఎట్లా పిలుస్తున్నాను లేదు అక్కనే? తమ్ముడు వద్దు, మన ఇద్దరి మధ్యలోనే పెడదాం సీక్రెట్. లే నేను చెప్పాలనుకుంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి ముద్దుగా మా అక్క నయనతారా. నువ్వు భయపడ్డావు కదా ఈడేమని పిలుస్తాడు. చిన్నప్పుడు అయితే గల్లి పోరగాళ్ళని కొడుతుండే. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? ఇప్పుడు కొంచెం గల్లీలోనే పెద్ద పోరగాళ్ళని కొడుతున్నా. అంటే మీ ఆయన్ని కొడుతున్నారు అనమాట. లేదు మా ఆయన అసలు కొట్టున్నా. అసలు కొట్టవు. వెరీ గుడ్. ప్రేమ ఆప్యాయతలు అలా బంగారం. రీసెంట్ గా మా బావకి ఎప్పుడు ఐ లవ్ చెప్పినావు? ఎందుకు చెప్పినావు? ఇది ఇక్కడ వచ్చే ముందే చెప్పొచ్చా? అది చెప్తేనే పంపించిండా? లేదు, తనే ఎప్పుడు ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటాడు, అందుకు చెప్పొచ్చా. వెరీ స్వీట్. మా బావ ఇస్ ది స్వీటెస్ట్. నా హ్యాపీనెస్ కి వెనక కూడా మీ బావే. మా బాబా మీ బావే. బావరా. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు హ్యాపీనెస్ కి ఆయన్నే కారణం. మేడం సుమాలిక. సుమాలిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 7 years. 7 years. ఎప్పుడు అనిపించలేదా పని చేయాలి, నేను కూడా బయటకు వెళ్ళి పని చేసి డబ్బులు సంపాదించాలి అనిపిస్తది, ఆ. కానీ ఆల్రెడీ ఇంట్లో తెచ్చిస్తున్నాక ఇంకెందుకు అనేసి. ఈ ఎక్కువైతే మనకెందుకు, ఎక్కువైతే మనశ్శాంతి ఉండదు. ఉండదు. డబ్బులు కొద్దిగా ఉంటేనే బాగుంటది అని. బాగుంటది. మంచి థింకింగ్ అండి. వెరీ గుడ్. మేడం మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు ఏం చేస్తుంటారు? అమెజాన్ లో హెచ్ఆర్. ఓ వెరీ నైస్. మేడం మీ పేరు? సుస్పృహ. సుస్పృహ గారు. నైస్ నేమ్. వాట్ డస్ దట్ మీన్? నిస్పృహ లేనిది. నిస్పృహ అంటే ఆపోజిట్. సుస్పృహకి ఆపోజిట్. అవి ఆపోజిట్ అని నాకు అర్థమైంది. మంచి యాక్టివ్ గా ఉండి హ్యాపీగా ఉంచేది. ఎనర్జెటిక్ గా హ్యాపీగా Happy-గా హ్యాపీనెస్ స్ప్రెడ్ చేసేవారు. Spread, yes, వెరీ exactly. నైస్. ఏం చేస్తారు? ప్రస్తుతానికి హౌస్ వైఫ్. ఉట్టి ఇంట్లోనే ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు హ్యాపీనెస్? బయట కూడా చేయొచ్చుగా. అంత స్ప్రెడ్ చేసే ఇంట్లోకి వచ్చి స్ప్రెడ్ చేసి చేసి బోర్ కొట్టి ఇంట్లో సైమల్టేనియస్ గా అన్నమాట. వెరీ నైస్. సో యు వర్ వర్కింగ్ అండ్ ఇప్పుడు హౌస్ వైఫ్. ప్రస్తుతానికి హౌస్ Oh, వైఫ్. very nice. థాంక్యూ. లహరి అండ్ లారీ గారు ఏం చేస్తుంటారు? హెచ్ఆర్ మేనేజర్. ఇప్పుడు మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను. మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు. లవ్లీ అండి. వెరీ గుడ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. పోటీకి అంతా సిద్ధం. తీసుకురండి రా బోర్డు. ఇప్పుడు నేను బొమ్మలు దించుతా. అవి మీకు అర్థం కావు, కానీ అర్థం చేసుకుని ట్రై చేయాలి. మీరు మహిళలు, మీరు బేసికలీ గ్రేట్ మహిళలు కాబట్టి మీకు ఏది చెప్పినా ఈజీగా అర్థం అయిపోతుంది. నేను ఒక సినిమా పేరు, ఒక డైలాగో, ఒక పాటనో బొమ్మ రూపంలో దించుతుంటా. ప్లస్ వేసుకుంటూ అవన్నీ కలిపితే ఒక పాటనో ఒక డైలాగో అని మీకు అర్థం అయిపోతుంది. అది నేను చెప్తా ఈ సినిమానా పాటనా అని. ఎవరైతే స్మార్ట్ గా మీకు పెళ్లి తర్వాత వచ్చిన తెలివి వాడి ఆన్సర్ ని గెస్ట్ చేస్తారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. కానీ మీరు గెస్ట్ చేసిన తర్వాత ఎవరు ఆన్సర్ వినాలి నేను ఫస్ట్ అనేది ఒక బజర్ ఇవ్వాలి. మీరు బజర్ గట్టిగా ఇప్పుడు లేవు కాబట్టి ఏమి ఎలక్ట్రానిక్ ఐటమ్లు మైక్ తీసుకొని నోటుతో గట్టిగా ఏదైనా అరవాలి. బొమ్మాలి. ఏంటది? బొమ్మాలే. మేము పశుపతి అంటాం. గట్టిగానండి. పశుపతి. బొమ్మాలి. ఓకే, ఇదొక సినిమా టైటిల్. ఓకేనా? టెన్షన్ పడకండి, జాగ్రత్తగా ఆలోచించండి. బజర్ ఇచ్చి ఆన్సర్ చెప్పాలి. ఇది ఒక రీసెంట్ గా వచ్చిన అద్భుతమైన సినిమా టైటిల్ చెప్పా నేను. బొమ్మాలి. చెప్పండి. కన్ను నక్షత్రం. రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ సినిమా. క్లూ ఏంటంటే ఇదేంటి? కన్ను. ఇదేంటి? నక్షత్రం. ఇంకో పేరు? స్టార్. ఇంకో పేరు? నయనతార. తార. ఇప్పుడు రెండు కలపండి. కాంతారా. కాంతారా. రైట్ ఆన్సర్. ఇప్పుడు కొంచెం కష్టం పెరుగుతుంది. ఇదొక పాట, సినిమా పాట. పశుపతి. చిలుక పద 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 పదమైన పద పద మనసా పద. రాంగ్ ఆన్సర్. మీకు చెప్పే అవకాశం కోల్పోయారు. జాగ్రత్తగా వినండి. ఇంకా ఇది ఒక సినిమా పాట. రీసెంట్ గా పాతదా? మీరు కొత్తది అనుకుంటే కొత్తది, పాతది బొమ్మాలి. అనుకుంటే పాతది. హింట్ ఇవ్వరా? ఇది చెయ్యి, ఈ చేతికి తాడుతో బొమ్మలు ఆడిస్తున్నాడు. ఇది చిరంజీవి గారి పాట అండ్ సాయి ధరమ్ తేజ్ గారి పాట. ఇదే క్లూ.
ఆడిందిలే బొమ్మలా. ఆ రైట్ ఆన్సర్ ప్లే చేయండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నాకు మీ ప్రాబ్లం ఇప్పుడు అర్థమైంది. కనీసం ఈ ఒక్క పాయింట్ అన్న గెలుచుకోవడానికి ఫస్ట్ రూల్ ఏంటంటే డైరెక్ట్ గారు చేయి తీసేయండి. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు రండి. మీ ముగ్గురు అటు వెళ్ళండి. ఇప్పుడన్నా గెలవడానికి ఒక ఛాన్స్ వచ్చింది, చూద్దాం. కనీసం ఒక్క పాయింట్ వస్తే వాళ్ళని ఏడిపిస్తారు కదా. ఇది ఒక సామెత. ఫస్ట్ బజర్ 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 బజర్. పశుపతి. క్లూస్ చెప్పండి. ఇది ఒక సామెత. సామెతలు ఇది చాలా బాచుపల్లి శ్రీ హోమ్స్ లో రోజుకి 3 సార్లు, మినిమం 3 సార్లు ఇక్కడ ఉన్న 100% మహిళలు వాడతారు. ఏడ్చే మగవాడిని. ఎవడు ఏడుస్తున్నాడు ఈడ? ఇది ఏడుస్తలేడు, ఇది మార్క్స్. ఇవి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నారు. గుమ్మడికాయ దొంగ భుజాలు తనుకోవడం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగేలా హుషారో. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగేలా హుషారో. 1 పాయింట్ మీకు, 2 పాయింట్స్ మీకు, కాబట్టి రౌండ్ విన్నర్. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. నాటు పిల్ల మాటలకు గంగదారి. పోతుగాడు రెచ్చిపోయే గంగదారి. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. సో బాచుపల్లిలోన సెకండ్ రౌండ్ ఆడడానికి ఎనర్జెటిక్ గా బాగా పరిగెట్టాలి, బాగా దూకాలి, గెలవడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, టీం ని గెలిపించడానికి ఎంత వరకైనా ఆడాలి అనుకున్న వాళ్ళు చేయొద్దండి. అందరు రెడీ ఉన్నారు కాబట్టి మంచి పాట అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఉడేద్దామ బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అక్క చెప్పు తమ్ముడు. మీ పేరక్క? ప్రత్యూష. ప్రత్యూష అక్క. చిన్నప్పటి నుంచి అదే పేరు, మార్చలేదు అయితే? లేదు, ఇంట్లో వేరే పేరుంది. అండ్ హౌస్ వైఫ్ కదా? లేదు, వర్కింగ్. వర్కింగ్ ఎక్కడక్క? నాకు తెలియకుండా. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. సింధు సింధు గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సురేఖ సురేఖ గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్. సునీత సునీత గారు హోమ్ మేకర్. హోమ్ మేకర్. దివ్య దివ్య గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్వాతి వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్. ఓకే. సో ఇటు ముగ్గురు ఉన్నారు. తీసుకురండి రా. టిక్ టాక్ టూ. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్లో కోన్ని పట్టుకోకూడదు, మీరు ఆరెంజ్ కోన్ని పట్టుకోకూడదు. గేమ్ లో వెళ్ళి వచ్చి హైఫై ఇస్తేనే సెకండ్ పార్టిసిపెంట్ ఆ లైన్ దాటుతుంది. హైఫై ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోయారంటే అది డిస్క్వాలిఫై, అవతల టీం విన్నర్ అని చెప్పేస్తాం. స్ట్రైట్ గా క్రాస్ గా స్లాంట్ గా సెట్ చేయాలి, ఆరెంజ్ కానీ ఎల్లో కానీ. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నీ వల్ల ఇద్దరు ఓడిపోయాక. చూసుకోలేదు తమ్ముడు, నిన్ను చూస్తే బుజ్జిగా ఉండిపోయా. అవుతుంటాయి అబ్బా, మిస్టేక్లు అవుతుంటాయి కదా. ఆ ఆరెంజ్ ది అక్కడ పెడితే వాళ్ళ గెలుపు ఆగేదేమో అని అంతే. చిన్నగా ఒక పాయింట్ వెళ్ళిపోయింది అటు. 2వ పాయింట్ ఖచ్చితంగా రావాలి మనకి. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సెకండ్ పాయింట్ కోసం యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
పాయ్ మళ్ళీ ఆయ్ పాయ్. రీజన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఓకే అర్థమైంది. సెకండ్ పాయింట్, మీరు ఫాస్ట్ గా లేరా లేకపోతే వాళ్ళు మీకంటే ఎక్కువ ఫాస్ట్ గా ఉన్నారా ఏంటి? అలా ఏం లేదు, అదే ఎందుకు లేదు? స్టెప్ మిస్ అయింది అంతే. స్టెప్ మిస్ అయింది. ఒక్క మిల్లీ సెకండ్ వల్ల గేమ్ Okay, అంతే అంతే అంతే. కానీ వీళ్ళేదో చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇదే గేమ్ ఆడుతున్నట్టు, లేదో రెగ్యులర్ గా ప్రాక్టీస్ పరిగెట్టడంలో ప్రాక్టీస్ ఉన్నట్టు. మేము ఇద్దరం సిస్టర్స్ అన్నమాట. ఓన్ సిస్టర్స్? Yes, own sisters. ఓన్ సిస్టర్స్? సో ఒకరి దగ్గర నుంచి ఒకరికి లాక్కోవడం, హై ఫై ఇవ్వడం చిన్నప్పటి నుంచి అలవాటు కదా. చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ అంటే కోఆర్డినేషన్ బాగా వర్కౌట్ అయింది. అంటే ఇంట్లో ఎవరు దోశ ఫస్ట్ లాక్కుంటారో అమ్మ దగ్గరికి వెళ్ళి, డాడీ దగ్గరికి వెళ్ళి ఎవరు డబ్బులు తీసుకుంటారో అని. ఇద్దరు సిస్టర్స్ కాబట్టి అలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. వెరీ గుడ్. సెకండ్ పాయింట్ కూడా మీ సొంతం. జటిలు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు జటిలు పట్టు పట్టు జటిలు పట్టు ఎస్టల పెంచి పట్టు బాక్సులు వల్గేటట్టు. వచ్చావక్కో, నువ్వు గెలిపియాలక్కో. కనీసం ఒక్క పాయింట్ అని గెలుద్దాం. 3, 2, 1 గో. गलीज गलीज బా బా బా. ఇలా హౌ ఈసారి ఏమైంది? ఎందుకు ఇక్కడ రాసుకొని వచ్చారంటే మీరు ఎంత కష్టపడుతున్నారు, బాగా ఆడుతున్నారు, కానీ అది పాయింట్ రూపంలో మారట్లేదు. కానీ 3-0 అంటే మా ఆడవాళ్ళు మీకు జోర్లో చాలా తక్కువ సార్లు 3-0 గెలుస్తారు. అండ్ ఈ రోజు జరిగింది. కంగ్రాచులేషన్. మీరు కూడా గెలిస్తే డాన్స్ చేస్తే చూడాలనుండే, కానీ ఉత్తుత్తిగా మీరు రౌండ్ విన్నర్స్ అని చెప్తా. మీరు ఎలా డాన్స్ చేస్తారో ఉత్తుత్తిగా ఈ రౌండ్ విన్నర్స్ ఈ టీమ్. బిర్యానీ బాగుండాలక్క, దమ్ మదిరిపోలా. లేదండి, ఉత్తుత్తికి కూడా బాగాలేదు, వాళ్ళ కరెక్ట్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. సెలెక్ట్ అవ్వాలంటే డాన్స్ చేయాలి, మంచి మ్యూజిక్ పెట్టరా. అమ్మ మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. భవానీ. హోమ్ మేకర్. హోమ్ మేకర్. సువర్ణ. హోమ్ మేకర్. మౌనిక. హోమ్ మేకర్. కావేరి. హోమ్ మేకర్. అనుష హౌస్ వైఫ్. హోమ్ మేకర్ కాదంట, హౌస్ వైఫ్ అంట. ప్రాపర్టీస్ ప్లీజ్. సో గేమ్ సెటప్ రెడీగా ఉంది. ఎవరెంత ఎక్కువ డబ్బులు గెలుచుకుంటే వాళ్ళే గొప్ప, వాళ్ళే విన్నర్. ప్రతి 3 లెవెల్స్ ఆడతాం. ప్రతి లెవెల్లో ఈ సెటప్ మళ్ళీ మారుతూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు. మీ టేబుల్ ఇది, మీ టేబుల్ ఇది. 2 గ్లాసుల మధ్యలో ఒక 100 రూపాయల నోట్ ఉంది. ఆ 100 రూపాయల నోట్ తీసుకోవాలి, కానీ ఆ గ్లాసులు డిస్టర్బ్ అవ్వకూడదు. గ్లాసులు డిస్టర్బ్ అయినాయి అంటే ఆ 100 రూపాయలు మీవి కాదు. గ్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఆ 100 రూపాయలు మీ చేతిలో ఉందంటే ఆ 100 రూపాయలు మీవి. అలా 1 2 3 4 5 6 7 700 రూపీస్ గెలుచుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో 700 కాదు, ఎక్కువ కూడా గెలుచుకోవచ్చు. ఎప్పుడు మీ టేబుల్లో 100 రూపాయలు అన్నీ అయిపోయినాయి, ఈ టేబుల్లో ఇవి ఇంకా 2వ దాంట్లోనే ఉంది, అప్పుడు మీరు ఈ టేబుల్ కి రావచ్చు, మీరు ఆ టేబుల్ కి వెళ్ళొచ్చు. గరెట్. అలా ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు గెలుచుకోండి. Your time starts in 3, 2, 1, go.
అమ్మా అమ్మా ఇట్రా అమ్మా దసరా రోజు బొమ్మలు కొలువు పెడతారు చూడు, అట్లా పెట్టినాం మనం. దాంట్లో మంచి దక్షిణ వేసి కూడా పెట్టినావు. మీరెంత గెలుచుకున్నారు? టోటల్ గా 200. 2 గ్లాసులు కరెక్ట్ ఉన్నాయి. సో ఫైనల్ గా చెప్తే ఎంత అమౌంట్ గెలుచుకున్నారో. ఎప్పుడైతే ఈ టీం లీడింగ్ లో ఉంది, వచ్చేయండి. యర్ టైం స్టార్ట్. సెకండ్ లెవెల్ స్టార్ట్ నౌ. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎంత గెలుచుకున్నారు? మళ్ళీ 200. 1 2 3 4 5. కంగ్రాచులేషన్. ఇప్పుడు మీ స్కోర్ 5 అండ్ మీ స్కోర్ 4. ఇప్పుడు మీరిద్దరు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ నోట్లు తీసుకుంటారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. 3 2 1 అటాక్. అలబే 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 చాలి చాపిందేలేగా. అలబే 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 లైడు నీకునేను గానా నవ్వులలో నాచుకోనా అన్నగల్లే నిన్ను మర్చిపోనా ఎవరెక్కువ నీకంటే. 1 2 3 అంటే 4 + 3 is 7. మీ స్కోర్ 5 + 3 is 8. కంగ్రాచులేషన్స్ రౌండ్ విన్నర్. 3000 రూపీస్. చూసారు కదా, ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు